సో ఇండియా నుండి 30 కిలోస్ పార్సల్ అయితే వచ్చింది. మోనిష్ ఫేవరెట్ ఆల్మండ్ స్వీట్. సో 5000 కి ఈ 2 స్పెట్స్ వచ్చాయి. కారం మొత్తము 3 కిలోస్ వచ్చాయి. ఇవేమో చింతపండు. మన సీమ కారం తగిలితేనే కానీ మనకి అదేంటి ఆ ఘాటు. సో ఇదైతే నిమ్మకాయ పచ్చడి. సో అరిసెలు చూస్తుంటే అనిపిస్తుంది. నా పూరి ప్రెషర్ అయితే వచ్చేసింది బ్యాగ్ నా దగ్గరికి. కరివేపాకు అయితే ఇలా 2 ప్యాక్స్ లో పంపించింది. చూడండి బ్రూ ప్యాకెట్స్ ఎన్ని తెప్పించుకున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇండియా నుండి పార్సల్ అయితే వచ్చేసింది. సో ఇండియా నుండి 30 కిలోస్ పార్సల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ 30 కిలోస్ ఏమేమి పంపించింది అమ్మ అనేది మీకు అన్పాక్ చేసి చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది అన్పాక్ చేసి చూద్దామా ఏమేమి ఉన్నాయో. సో మీరు ఏం గెస్ చేస్తున్నారు? అమ్మమ్మ ఏం పంపించింది అని అనుకుంటున్నారు? డైమండ్ స్వీట్స్ పెట్టిందేమో, ఇంకా ఆల్మండ్ స్వీట్స్, ఇంకా డ్రెస్సెస్, ఇంకా టాయ్స్ కదలే, ఇంకా మమ్మీవి పచ్చళ్ళు, కారము, ఇంకా తినేటివి, పప్పలు అన్ని చాలా పంపింది. ఓకే, జీడిపప్పు అన్ని. ఓకే, సో పార్సల్ ఓపెన్ చేసే ముందు మీరు అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియా నుంచి పంపించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయింది, సో కేజీకి ఎంత అమౌంట్ అయింది అని చెప్పేసి అందరు అడుగుతూ ఉంటారు కదా. సో ఇండియా నుంచి 30 కిలోస్ పంపించింది కదా అమ్మ. సో నేనైతే అమ్మ కొరియర్.com అనే వెబ్సైట్ అనమాట, మీకు హైదరాబాద్లో ఉంటుంది. ఇది పార్సల్ హైదరాబాద్ నుంచి వచ్చింది నాకు. సో ఇంతకు ముందు కూడా 2-3 టైమ్స్, ఇది 4th టైం అనుకుంటా, అదే కొరియర్ వాళ్ళ చేత మేము తెప్పించుకుంటున్నాము. సో సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. సో నా పర్సనల్గా మనీ పెట్టి తెప్పించుకున్నది అనమాట ఇది. సో 30 కిలోస్కి కిలోకి 700 చార్జ్ చేశారు. డెలివరీ టైం వచ్చేసి 10 days పడుతుందని చెప్పారు. కానీ నాకు జస్ట్ 1 week రీచ్ అయిపోయింది. లాస్ట్ థర్స్డే పార్సల్ వేశారు, ఈవినింగ్ అనుకుంటా థర్స్డే పార్సల్ వేసినారని అమ్మ చెప్పింది. సో ఈ థర్స్డే కల్లా నాకు పార్సల్ రీచ్ అయిపోయింది. జస్ట్ 1 week లో రీచ్ అయిపోయింది. సో సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. మీకు వెబ్సైట్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో అమ్మ కొరియర్స్.com, ఇది హైదరాబాద్ నుంచి అయితే పంపించాను. సో మేబీ వాళ్ళ బ్రాంచెస్ ఇంకా వేరే ప్లేసెస్ లో ఉండొచ్చు, మీరు వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే అన్పాక్ అయితే చేస్తున్నాను. రెడీనా? రెడీ. ఆల్మండ్ డైమండ్స్. మోనిష్ స్వీట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇది మార్నింగే వచ్చింది పార్సల్, కానీ నేను కూడా పిల్లలు వచ్చిన తర్వాతే అన్బాక్స్ చేయాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. సో అందుకే ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఇప్పుడైతే అన్బాక్స్ చేస్తున్నాను. రెడీ రెడీ రెడీ. సో కొరియర్ అతను కూడా చాలా మంచి అతను. ఎందుకంటే యాక్చువల్గా ఇంత 30 కిలోస్ ప్యాకేజ్ లాస్ట్ టైం ఏమైందంటే 30 కిలోస్ ప్యాక్ వచ్చినప్పుడు వాళ్ళు డెలివరీ అంటే మేము మార్నింగ్ మెసేజ్ చేస్తారు, ఇలా మీ పార్సల్ వస్తుంది డెలివరీ అని చెప్పేసి. సో నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ లాస్ట్ టైం ఏం చేశారంటే మేము ఇంట్లోనే ఉన్నాము, ఫోన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము, కానీ ఆ రోజు మేము డోర్ లాక్ అని చెప్పేసి పార్సల్ కలెక్ట్ చేసుకోమని చెప్పేసి నోట్ పెట్టేసి వెళ్ళారు. సో మేము వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం. మొత్తం 30 కిలోస్ పార్సల్ మేమే అక్కడ నుంచి మోసుకొని వచ్చాము. సో అట్లా కొంతమంది అంటే సర్వీస్ బాగుండదు, ఇక్కడ కూడా సర్వీస్ చాలా బాగుంది. పై వరకు తెచ్చిచ్చారు నాకు పార్సల్ అయితే. రెడీ. అండ్ ఈ అమ్మ కొరియర్ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. జస్ట్ మనము ఆఫీస్కి వెళ్ళని అవసరం లేదు, మనం ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే వాళ్ళే వచ్చి, వాళ్ళు కావాలంటే ప్యాక్ చేయాలంటే వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు, లేదా మనం ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటే వాళ్ళు వెయిట్ చెక్ చేసుకొని అమౌంట్ మనకి ఎంత అనేది చెప్పి తీసుకెళ్ళిపోతారు. మేము ఒక 3 to 4 times తెప్పించుకున్నాము. రెడీ. మోనిష్ ఫేవరెట్ ఆల్మండ్ స్వీట్స్. తీద్దామా, ఒక నిమిషం ఆగు, తీద్దాం. అందుకే ఇప్పుడే నేను ఓపెన్ చేస్తాను, నాకు చింతలే. సో ఆల్మండ్ స్వీట్స్ మోనిష్కి ఫేవరెట్ అనమాట. అవి డైమండ్స్ లాగా ఉంటాయి. పేరేంటబ్బా అవి? ఏం పేర్లబ్బా?
డైమండ్స్ ఆ పేరేదో గుర్తు రావట్లేదు. మోనిష్ డైమండ్స్ అంటాడు, నేను కూడా డైమండ్స్ అని అంటున్నా. ఓ ఇవి మమ్మీ బ్యాంగిల్స్. ఇవి బయట నుంచి తెప్పించుకున్నవి. అక్కడ ఇంతకు ముందు ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఎక్కువైపోయాయి లగేజ్ అన్ని, అవి ఇంట్లోనే పెట్టొచ్చాను. అవి కూడా ఇప్పుడు పార్సల్లో వేశారు. సో చూడాలి. ఇదిగో ఇలా మొత్తం వాళ్ళు ఇలా ప్యాక్ చేసి మనకి జాగ్రత్తగా పంపిస్తారు. నెక్స్ట్ ఇంకో స్వీట్ బాక్స్ ఏమో మరి, ఇది కాజు బర్ఫీ అని ఉంది, అవి మిక్స్డ్ స్వీట్ ఏమో. సో ఇది కూడా ఆల్మండ్ హౌస్ నుంచి స్వీట్స్. ఓ ఇంకో స్వీట్ బాక్స్. ఎన్ని ఉన్నాయి స్వీట్స్? ఇదేదో చిన్న బాక్స్. మొత్తం స్వీట్స్ వచ్చేసి 3 బాక్సులు ఉన్నాయి. సో ఏ స్వీట్స్ ఏం తెలియదు, ఇప్పుడు చూస్తాను. సో స్వీట్స్ ఆల్మండ్ హౌస్ నుంచి అయితే స్వీట్స్. అండ్ ఇవైతే నా స్పెక్ట్స్. సో నేను గ్లాసెస్ పెట్టుకుంటాను కదా స్పెక్ట్స్. సో అవి ఇంట్లో పోయినాయో లేదా నేనే బయట ఎక్కడ పోగొట్టానో తెలియదు. సో మిస్ అయిపోయినాయి. సో నాకు సైట్ లేదు. సో నార్మల్ గ్లాసెస్, కంప్యూటర్ గ్లాసెస్ అనమాట. సో ఇక్కడ పర్చేజ్ చేద్దామంటే సో వాళ్ళు ఏంటంటే ముందు ఐ చెకప్ చేసుకోవాలి, ఆ తర్వాతే మేము గ్లాసెస్ ఇస్తాము అన్నారు. ఐ చెకప్కి 500 zloty పే చేయాలంట. సో మళ్ళీ గ్లాసెస్కి 500 zloty అని చెప్పారు. సో ఇలా కాదులే అని చెప్పేసి నేను లెన్స్ కార్ట్లో ఇంతకు ముందు నేను తీసుకుంది. సో అదే లెన్స్ కార్ట్లో పాతది ఆర్డర్ ఉంటుంది కదా, సో అదే ఇంకా రీఆర్డర్ పెట్టేశాను. సో జస్ట్ ఒక 2-3 డేస్లో ఇంటికి వచ్చాయి. యాక్చువల్గా పార్సల్ సంక్రాంతికి రావాల్సింది. సో నేను ఈ గ్లాసెస్ కోసం అని చెప్పేసి మమ్మీని నేను ఆగమ్మని చెప్పాను అనమాట. సో నాకు అప్పటికి అమ్మ పార్సల్ వేస్తుంది అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ఓకే గ్లాసెస్ ఇండియా నుంచి తెప్పించుకుంటే బెటర్ కదా అని. అప్పటికప్పుడు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసుకున్నాను. అది యాక్చువల్గా మెంబర్షిప్ ఉంది లెన్స్ కార్ట్లో. సో అది ఒకసారి ఓపెన్ చేసి చూసుకొని సో సేమ్ ఆర్డరే నేను ఇచ్చాను అనమాట. సో ఈసారి ఇది యాక్చువల్గా లెన్స్ కార్ట్లో బై 1 get 1 ఉంటుంది. సో 5000కి ఈ 2 స్పెట్స్ వచ్చాయి. నేను ఇంతకు ముందు అంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా నేను వీళ్ళ చేతే పార్సల్ చేయించుకుంటాను. కారము టాబ్లెట్స్ మధ్యలో పెట్టినట్టున్నారు. యాక్చువల్గా నేను టాబ్లెట్స్ డోలో 650 అండ్ డైజిన్వి టాబ్లెట్స్ షీట్స్ తెప్పించాను. సో అవి 10 ఇవి 10 తీసుకోమని చెప్పాను. పారాసెటమాల్ ఎప్పటికైనా మనకి ఉంటే బెటర్ కదా అని. అండ్ డైజిన్ కూడా నేను ఎక్కువ వాడుతుంటాను అనమాట. సో ఇవి 2 ఇవి 10 షీట్స్ ఇవి 10 షీట్స్ చెప్పాను. కానీ పార్సల్లో టాబ్లెట్స్ ఎక్కువగా పెట్టకూడదంట పార్సల్లో. సో అది ప్రాబ్లం అవుతుందని చెప్పేసి జస్ట్ అవి 2 షీట్స్ ఇవి 2 షీట్స్ అయితే పెట్టారు. అండ్ ఇదైతే కారము. ఇవి అమ్మ ఇంట్లో తయారు చేస్తుంది అనమాట. సో బయట కూడా కొనదు కారము, తనే స్వయంగా తయారు చేసి పంపిస్తుంది. సో లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను తెచ్చుకున్నాను, అది ఆల్మోస్ట్ వచ్చింది అనుకుంటాను. సో మెయిన్గా కారము పచ్చళ్ళు వాటి కోసం, వాటితో పాటు ఇంక ఇవన్నీ పంపించింది. ఇది మేబీ ఒక 2 kilos ఉండొచ్చు. ఇంకా మేబీ 6 months మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి ఇండియా వెళ్తాం కాబట్టి మేము అప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇదేమో కరివేపాకు. సో ఇట్లా కరివేపాకు ఏం చేస్తుందంటే అమ్మ, మనకి ఇండియాలో అయితే కరివేపాకు చాలా బాగా ఎక్కువ దొరుకుతుంది కదా. సో అది మొత్తము వాష్ చేసి ఇలా డ్రై చేసి పంపిస్తుంది. సో ఇక్కడ కరివేపాకు చాలా కష్టం, దొరికినా కానీ కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో అయితే నేను లిటిల్ ఇండియాలో అసలు ఫ్రెష్ కరివేపాకు అయితే అసలు చూడలేదు. కరివేపాకు తీసుకొస్తాను. సో ఇలా డ్రైడ్ కూడా మనకి లిటిల్ ఇండియాలో దొరుకుతుంది. అది కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఇండియా నుంచి తెచ్చుకుంటాను. ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు 3-4 ప్యాకెట్స్ తెచ్చుకున్నా, అవే వాడుతూ ఉన్నా, ఇంకా ఉన్నాయి. మళ్ళీ పంపించింది. ఇది కూడా కారం మొత్తము 3 kilos వచ్చాయి. మళ్ళీ ఇవి కూడా డ్రై లీవ్సేనా? కరెక్ట్, కరివేపాకు. సో కరివేపాకు అయితే ఇలా 2 packs లో పంపించింది. ఇవి కూడా ఇంకా నాకు మళ్ళీ ఇండియా వెళ్ళేంత వరకు సరిపోతాయి సఫిషియెంట్గా. అగాగాగు టాబ్లెట్స్ విడిగా వేయకుండా ఇలా ప్యాక్లోనే, అంటే కారము వీటిలో ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లోనే ఒక 2-3 కలిపినట్టున్నారు. సో ఓవరాల్గా బాగానే వచ్చినట్టున్నాయిలే. 4 వేసినట్టున్నారు. టాబ్లెట్స్ అయినా ఇది నాకు పెట్టింది. పారాసెటమాల్ 3 sheets, ఈ డైజిన్ ఏమో 4 sheets అయితే వచ్చాయి ఓవరాల్గా. సాంబార్ పౌడర్, రసం పౌడర్. సో ఆల్మండ్ హౌస్ నుంచే మిగతావి కూడా చెప్పాను అనమాట. ఇవి చెకోడీలు అండ్ ఇవి చెక్కలు. ప్యాకింగ్ లో మొత్తం ఆల్మండ్ హౌసే వచ్చేసింది. సో ఈ స్వీట్స్ పప్పలకే సరిపోయినాయి.
చెక్కలు 2. నేను చెక్కలు బాగా తింటాను, అందుకే అమ్మ ఈసారి చెక్కలు బాగా పంపించింది. మొత్తం 3 ప్యాక్స్ ఉన్నాయి చెక్కలు. ఇవి ఇది బూందీ, ఇదైతే పుల్లారెడ్డి నుండి. సో ఇది యాక్చువల్గా పుల్లారెడ్డి నుండి పచ్చళ్ళు అయితే తెప్పించాను. సో ఇది అల్లం పచ్చడి పుల్లారెడ్డివి ఇవి. అండ్ ఇదేమో కాకరకాయ. అండ్ ఇది కారా స్నాక్స్, ఇది కూడా పుల్లారెడ్డిది. సో ఈ 4 వచ్చేసి పుల్లారెడ్డి. ఇంకా ఏదో ఉన్నట్టుంది, ఈ చెకోడీలు, ఇది కూడా, ఇది ఆల్మండ్ హౌస్. సో పుల్లారెడ్డి నుంచి 2 పచ్చళ్ళు, ఇవి 2 స్నాక్స్ అనుకుంటా. ఇప్పుడు అమ్మా అండ్ నెక్స్ట్ అమ్మో ఇంకా ఉన్నాయి పచ్చడి. మొత్తం 30 కిలోస్. అమ్మకి చెప్పాను నేను, ఓన్లీ అవసరం వరకే పంపించు, అంటే కారము పచ్చళ్ళు మెయిన్. సో అవి వాటితో పాటు స్నాక్స్ అంటే స్వీట్స్ కొన్ని పంపించమన్నాను. ఈసారి స్నాక్స్ బాగా ఎక్కువ పంపించింది, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు 30 కిలోస్ అనగానే. అండ్ ఇది ఇంకొకటి అల్లం పచ్చడి, ఇది కూడా పుల్లారెడ్డి స్వీట్స్ది. చపాతీ ప్రెస్సర్, అదే పూరీ ప్రెస్సర్, చపాతీ ప్రెస్సర్ ఏంటో తెలియదు. ఇది యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను. ప్యాక్ చేసుకున్నాను సూట్ కేసెస్లో. లగేజ్ ఎక్కువైపోయింది, ఓవర్ వెయిట్ అయిపోయింది అనమాట. సో ఏది తీయాలి అనగానే మా వారికి ఫస్ట్ ఇదే కనిపించింది. ఇంకా చూడగానే తీసేయి ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అప్పుడు తీసేసామన్నమాట. ఇది నాకు తెలిసి ఇది ఒక్కటి ఒక 2-3 కిలోస్ ఉంటుంది. ఇది ఎట్లయినా ఐరన్ది కదా, చాలా వెయిట్ ఉంటుంది. నేను మామూలుగా ఇంతకుముందు కొనేటప్పుడే యాక్చువల్గా నేను చూసాను వెయిట్ 3-4 కిలోస్ ఉండొచ్చు అనుకుంటా. సో సరేలే సూట్ కేసులో సూట్ కేసులో పెట్టుకెళ్ళిపోతుంటే సరిపోతుందిలే అనుకున్నాను, కానీ అప్పుడు పాసిబుల్ అవ్వలేదు. సో అప్పుడు ఇండియాలోనే పెట్టొచ్చాను. సో అమ్మ గుర్తు పెట్టుకొని ఇప్పుడు పార్సల్లో వేసినట్టుంది. నా పూరీ ప్రెషర్ అయితే వచ్చేసింది బ్యాక్ నా దగ్గరికి. అండ్ గులాబ్ జామ్ ప్యాకెట్ అండ్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ ప్యాకెట్స్. ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ దొరకదు, ఒకసారి దొరికింది నాకు. ఇంకొకటి వేరే కంపెనీది గులాబ్ జామ్ దొరికింది, కానీ అది ట్రై చేస్తే సరిగ్గా రాలేదు. సో అందుకే అమ్మ పంపించింది. మోనేష్కి బాగా ఇష్టం గులాబ్ జామ్ అంటే. అండ్ ఇది రసం పౌడర్, ఇది సాంబార్ పౌడర్, ఇది చూడండి అప్పడాలు కూడా వేసింది. సో ఇవి చిన్న అప్పడాలు. ఇక్కడ లిటిల్ ఇండియాలో దొరుకుతాయి, బట్ ఇంకా పార్సల్ వేస్తుంది కదా నాకు ఇష్టం అని చెప్పేసి మళ్ళీ వేసింది. అప్పడాలు కూడా వేయించుకున్నాను. చూడండి బ్రూ ప్యాకెట్స్ ఎన్ని తెప్పించుకున్నాను. ఒక షాప్ పెట్టేయచ్చేమో ఈ బ్రూ ప్యాకెట్స్తో. నాకు కనీసం ఇవి 2-3 మంత్స్ వస్తాయి. సో చెప్పాను కదా ఇక్కడ దొరుకుతున్నాయని. ఒక 2 బాటిల్స్ తెచ్చుకున్నాను, అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయి వస్తున్నాయి. అండ్ ఇవి మమ్మీవి, ఇవి ఏంటి నా జ్యువెలరీకి బ్యాక్ సైడ్ రోప్స్ ఉంటాయి కదా, సో నెక్లెస్ రోప్స్ అనమాట. లాస్ట్ టైం ఆర్డర్ చేశాను అమెజాన్లో, కరెక్ట్గా నేను వెళ్ళే టైంకి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చేటప్పటికే వచ్చింది అనమాట. అక్కకు చెప్పి నన్ను తీసి పెట్టమని, అది ఇప్పుడు పార్సల్ వేసింది అక్క. టిప్ టాప్స్ ఫర్ బుజ్జి తల్లి, పెద్ద మమ్మీ పంపింది. అండ్ అనూస్ హెన్నా. సో నేను యాక్చువల్గా అనూస్ హెన్నా ప్లస్ బ్లాక్ ఎక్స్పర్ట్ కూడా చెప్పాను, అది అక్కకి దొరకలేదంట షాప్లో. సో అందుకని ఇది నార్మల్ హెన్నా అయితే పంపించింది. సో ఇది నేను రెగ్యులర్గా వాడతాను అనమాట ఈ హెన్నాని. సో అందుకే మళ్ళీ పంపించింది అక్క. 3 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇవి. ఇవేమో చింతపండు. సో చింతపండు ఇక్కడ ఇండియన్ షాప్ లో మనకి అవైలబుల్ గానే ఉంది, కానీ ఆ చింతపండు ఎలా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. అసలు వాటిని చూస్తుంటేనే మనకి కర్రీలలో కానీ పప్పులలో కానీ వేసుకోబుద్ధి కాదు. సో అందుకే అమ్మ ఇంకా చింతపండు పంపించింది. ఎండుమిర్చి కూడా నేను తెప్పించుకుంటాను. స్పైసీ
మన సీమ కారం తగిలితేనే కానీ మనకి అదేంటి ఆ ఘాటు ఆ పొగరు అనేది ఉంటుంది అంటారు కదా. సో అది సో కారం కూడా అమ్మ ఇంట్లోనే ఇలా ఎండుమిర్చి తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి మరపట్టించి కారం చేస్తుంది అనమాట. సో ఎండుమిర్చి ఏంటంటే తాలింపులో వేసుకోవాలి కదా. అమ్మ ఎప్పుడు పార్సల్ వేసినా కానీ నాకు పంపిస్తుంది. చూడండి ఇవి తాలింపు కోసం అనమాట. సో ఎండుమిర్చి ఎలాగూ మనకి కొంచెం వెయిట్ తక్కువగానే ఉంటుంది కదా. లాస్ట్ టైం కూడా తెచ్చుకున్నాను. సో అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయి వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ పంపించింది అరిసెలు. అరిసెలు యాక్చువల్గా అరిసెలు ఇంతకు ముందు ఒక అంకుల్ ఉండేవాళ్ళు. సో ఆయన చేత ఎప్పుడు తెప్పిస్తూ ఉండేది అమ్మ. బట్ ఆయనకు కూడా హెల్త్ బాగలేదంట. ఈ మధ్య ఇంకా అరిసెలు కూడా అయ్యో ఇదంతా కారిపోయింది. నెయ్యి అరిసెలు అనుకుంటాను, నెయ్యి అరిసెలు. సో బాగా చేస్తాడు ఆయన. సో ఆయనకు కూడా హెల్త్ బాగాలేక ఈ మధ్య సరిగ్గా చేయట్లేదు. ఈ అరిసెలు బయట వేరే అతని చేత చేపించిందంట. బాగా ఊరికే ట్రయల్కి పంపిస్తున్నాను, చూడండి బాగుంటే ఈసారి తీసుకుందామని చెప్పింది అనమాట అమ్మ. సో అరిసెలు చూస్తుంటే తినా అనిపిస్తుంది. చాలా రోజులైంది ఈ స్వీట్స్ ఇవన్నీ. మోనిష్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అసలు స్వీట్స్ తెగ తిన్నాను. ఎస్పెషల్లీ అరిసెలు అయితే చాలా తిన్నాను. అసలు నన్ను గుర్తుపట్టలేకపోయారు, అంత లావ్ అయిపోయాను. అండ్ లోపల బేబీ కూడా వెయిట్ బాగా పుటానైపోతుంది. అండ్ వీక్లీ మనము చెకప్కి వెళ్తాం కదా. సో ఆ డాక్టర్ అడిగింది, ఏం తింటున్నావు అమ్మ, వారం వారానికి బేబీ వెయిట్ పెరిగిపోతుంది, నువ్వు ఫుడ్ తినేయడం ఆపేయనింది అనమాట. ఇంకా అమ్మ వెంటనే చెప్పింది, మేడం బ్రష్ చేసుకొని స్టార్ట్ చేస్తుంది, అరిసెలు తినేస్తుంది, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 3 పూట్ల అరిసెలే తినేస్తుంది అని చెప్పింది అనమాట డాక్టర్కి. సో ఇంకా డాక్టర్ చెప్పారు, స్వీట్స్ ఎక్కువ తింటే అది ప్రెగ్నెన్సీ షుగర్ వస్తుంది అండ్ బేబీ కూడా ప్రాబ్లం అవుతుంది, వెయిట్ ఎక్కువ పెరిగిపోతుంది, డెలివరీ టైంలో కూడా కష్టం అవుతుంది అని చెప్పింది అనమాట. సో అప్పుడు స్టాప్ చేశాను. అంత ఇష్టం అనమాట అరిసెలు అంటే. సో బాగా తింటాను. సో ఇది పచ్చడి కాదు, అమ్మ చేసింది. ఇది కరివేపాకు పొడి. సో కరివేపాకు పొడి మమ్మీ 2 టైప్స్ చేస్తుంది. ఒకటి కరివేపాకు పొడిలో కొబ్బరి వేసి చేస్తుంది, ఒకటి ప్యూర్గా కరివేపాకు వేస్తుంది. ఇదేమో మా వారి కోసము, ఇదేమో నా కోసము. 2 అమ్మే ప్రిపేర్ చేసింది. ఇంకో రాగి పిండి. సో రాగి పిండి కూడా 2 కిలోస్ దాకా పంపించినట్టుంది. సో రాగి పిండి కూడా అంతే, అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. అంటే ఆ రాగులు తీసుకొచ్చి మరపట్టించి ఆ పిండి తయారు చేస్తుంది అనమాట. అమ్మ ఎక్కువగా సంగటి తింటుంది, మీకు తెలుసు కదా, రాయలసీమలో ఎక్కువగా సంగటి, నాటుకోడి చికెన్ తింటారు. సో అమ్మ ఎక్కువగా రాగి సంగటి అది బాగా స్పెషలిస్ట్ అనమాట. సో ఇంట్లో రాగి పిండి బాగా వాడతాము. సో ఇంకా ఇంట్లో చేసింది కాబట్టి అమ్మ ఇంకా 2 కిలోస్ పంపించింది రాగి పిండి. సో ఇవైతే సగ్గు బియ్యము, ఇవి సన్న సగ్గు బియ్యము. సో నేను ఇడ్లీలలో అండ్ పిల్లలకి కూడా సగ్గు బియ్యం పాయసం అలా చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మనకి లావు సగ్గు బియ్యం దొరుకుతున్నాయి ఇండియన్ షాప్లో, నాకు ఇలా సన్న సగ్గు బియ్యం దొరకవు. సో అందుకే అవి కూడా పంపించింది. ఇది ధనియా పౌడర్, కర్రీలో వేసుకుంటాం కదా, సో అది ధనియా పౌడర్ ఇది. సో 1 వీక్ నుండే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంది, ఏవి పంపించాలి, నన్ను కూడా అడిగింది ఏమేమి కావాలి, ఏమేమి పంపించాలని చెప్పేసి. సో అవన్నీ పక్కన పెట్టుకుంది. కరెక్ట్గా ఇంకా పార్సల్ అతనికి ఫోన్ చేస్తే సంక్రాంతి హాలిడేస్ కాబట్టి రాలేదంట. సో వాళ్ళు కూడా ఒక 3 డేస్ డిలే చేశారు. సో డిలే చేశారు కదా, అన్ని అమ్మ టేబుల్ మీద కాకుండా అన్ని ఎక్కడంటే అక్కడ పెట్టుకుందనమాట. లాస్ట్లో ఏమైందంటే అమ్మ ఇంట్లో చేసిన మామిడికాయ పచ్చడి మర్చిపోయింది. ఇదేమో నిమ్మకాయ పచ్చడి అంట, ఇది కూడా అమ్మ పెట్టింది. బట్ మామిడికాయ పచ్చడి ఏమైందంటే అది ప్యాక్ చేసుకోకుండా ఒక బాక్స్లో అలాగే పెట్టింది అనమాట. సో వాళ్ళు పార్సల్ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దాములే, వాళ్ళు పార్సల్ చేసుకుంటారని అనుకొని టేబుల్ మీద పెట్టుకుందంట, అంటే డబ్బాలో పెట్టి పెట్టుకుంది. కానీ పార్సల్ వేసే టైంకి అది మర్చిపోయిందంట. ఇంకా అదే చెప్తుంది, మామిడికాయ పచ్చడి మర్చిపోయాను, మామిడికాయ పచ్చడి మర్చిపోయాను అని. సరే ఇంకోసారి తెప్పించుకుందాంలే, లేదా ఎవరో ఒకరు మన ఫ్రెండ్స్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ చేతి అయినా ఇప్పుడు పంపిన పచ్చళ్ళే ఆల్మోస్ట్ చాలా రోజులు వస్తాయి. సో మామిడికాయ పచ్చడి మిస్ అయిపోయింది. సో దానికైతే నాకంటే అమ్మ అయితే భయంకరంగా ఫీల్ అయిపోతుంది, ఇంట్లో చేసిన మామిడికాయ పచ్చడి మిస్ అయ్యాను. నాకు మామిడికాయ పచ్చడి అంటే బాగా ఇష్టము. యాక్చువల్గా నేను దోశలో నార్మల్ పచ్చడి కంటే ఇలా మ్యాంగో పచ్చడి వేసుకొని తింటూ ఉంటాను, అంత ఇష్టం అనమాట. సో అన్నం తినేటప్పుడు వేడి వేడి ముద్ద, యాక్చువల్గా ఫస్ట్ నేను
పచ్చడితో అన్న తింటాను, లేదా ఇలా పొడి ఉంది కదా కరివేపాకు పొడి, అట్లా అమ్మ చేసింది. సో అవి వేసుకొని నెయ్యి వేసుకొని ఫస్ట్ 2 ముద్దలు మాత్రము చక్కగా తృప్తిగా నెయ్యి బాగా వేసుకొని ఇలా ముద్ద తింటుంటే నెయ్యి కూడా బాగా కారుతూ ఉంటుంది అనమాట. అంత నెయ్యి వేసుకొని అంత పచ్చడి వేసుకొని తింటాను, అంత ఇష్టం అనమాట మ్యాంగో పచ్చడి అంటే. కానీ అమ్మ ఈసారి పంపించలేదు. ఇట్స్ ఓకే, కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో ఇదైతే నిమ్మకాయ పచ్చడి, ఇది కూడా అమ్మ ప్రిపేర్ చేసిందే. సో అట్లీస్ట్ ఇదన్నా వచ్చింది అమ్మ చేసిన పచ్చడి. మిగతావి మాత్రం పుల్లారెడ్డి పచ్చళ్ళు అయితే ఉన్నాయి. సో ఇంకా అదే అనుకుంటాం. ఓకే బాబాయ్, పాపని మేము ఇండియా పంపించేస్తున్నాము. ఓకే బాబాయ్. హైదరాబాద్ లో రిసీవ్ చేసుకో, అమ్మమ్మ రిసీవ్ చేసుకుంటది. వచ్చేసేయ్. సో లేట్ చేయకుండా ఫస్ట్ స్నాక్స్ తెచ్చిన పచ్చళ్ళు అయితే తినాలనిపిస్తుంది. సో లేట్ అయిపోయింది ఇప్పటికే. సో అందుకే ఈ వీడియో ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను. సో 30 కిలోస్ ఏమేమి తెప్పించుకున్నానో చూసారు కదా బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.